నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం. ఎన్డీఏ తరపున కాసేపట్లో నామినేషన్. కాసేపట్లో కుప్పానికి చంద్రబాబు. సాయంత్రం ఎన్టీఆర్ కూడలిలో బహిరంగ సభ. తాగునీటి సమస్యపై ఉరవకొండలో మహిళల ఆందోళన. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయింపు. తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు. దేశంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి. ఎదిరించిన మహానుభావులకు నివాళులర్పించే రోజన్న మోదీ. ఎన్డీఏ తరపున స్పీకర్ పదవికి మరోసారి ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఓం బిర్లా నామినేషన్ కి సంబంధించే వివరాలేంటి? ఓం బిర్లా ఈ రోజు మరోసారి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు, బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఓం బిర్లా తన నామినేషన్ పత్రాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్ సమర్పించారు. మరొకసారి 2019 నుంచి 2024 మొన్నటి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు స్పీకర్ పదవిలో ఓం బిర్లా కొనసాగారు. ఓం బిర్లా ప్రస్తుతం బీజేపీ నుంచి కోటా స్థానం నుంచి, రాజస్థాన్ లోని కోటా స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఓం బిర్లా గత 3-4 సార్లుగా రాజస్థాన్ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు కోటా నుంచే. 2019 నుంచి 2024 వరకు, అంటే మొన్నటి ఎన్నికల వరకు స్పీకర్ గా వ్యవహరించినటువంటి ఓం బిర్లా చాలా సమర్థంగా నిర్వహించారని, అదే సందర్భంలో పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు, పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. ప్రస్తుతం జరిగేటువంటి లోక్సభ వ్యవహారాలు, లోక్సభ కార్యకలాపాలన్నింటిలో అధికార పక్షానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజారిటీ వ్యవహారాలు, ఇతర వీటితో పాటు మరోవైపు అపోజిషన్ కి సంబంధించి, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారికి బలం పెరగడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో ఓం బిర్లాను బీజేపీ అగ్రనాయకత్వం మరొకసారి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే గత 2 రోజులుగా పలు దఫాలుగా చర్చలు జరిపింది. పలువురు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఓం బిర్లాకే మరొకసారి అవకాశం కల్పించాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో పాటు అందుకు తగిన విధంగానే నిన్న ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న స్పీకర్ పదవికి రాజీనామా చేయటము, ఆ వెంటనే స్పీకర్ కార్యాలయాన్ని ఓం బిర్లా ఖాళీ చేయడం, ఇవన్నీ చక్కగా జరిగిపోయాయి. ఈ రోజు ఉదయం ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఆయన క్యాండిడేచర్ ను ఖరారు చేస్తూ అధికారికంగా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ఓం బిర్లా తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకుని కొద్దిసేపు క్రితం పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించి ఆయన తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ పత్రాల పరిశీలన, వాటి కొనసాగింపు సంబంధించినటువంటి వ్యవహారం అంతా జరగబోతోంది. రేపు లోక్సభలో స్పీకర్ గా వ్యవహరిస్తున్నటువంటి బద్రుహై మెహతాబ్ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణను చేపట్టబోతున్నారు. అయితే అరుణ్, చరిత్రలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్న స్పీకర్ కి సంబంధించి మరోవైపు ఇండియా కూటమి నుంచి కూడా కె సురేష్ అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. దీనిపై అయితే ఇప్పటి వరకు అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. రాహుల్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఉపసభాపతి ఇవ్వాలని. దీనికి సంబంధించి వివరాలేంటి? రాహుల్ గాంధీ ఈ రోజు ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేశారు. గత 2 రోజులుగా ఫీలర్లు, అంటే కొంత సమాచారాన్ని బయటకు వెల్లడిస్తూ వచ్చారు. మీరు స్పీకర్ గా మీ పార్టీకి సంబంధించిన వారిని కానీ, మీ కూటమికి సంబంధించిన వారిని ఎవరిని పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, కానీ డిప్యూటీ స్పీకర్ గా, ఉపసభాపతిగా తమకు అవకాశం కల్పించాలి అని చెప్పి విపక్షాలకు అవకాశం కల్పించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలి అని చెప్పి విపక్షాల వైపు నుంచి గత 2 రోజులుగా కొంత సమాచారాన్ని బయటకు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాహుల్ గాంధీ పార్లమెంట్ లోకి ప్రవేశిస్తూ నేరుగానే తాము స్పీకర్ పదవి ఏకగ్రీవంగా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నామని, గతంలో వచ్చినటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగానే తాము ఈ రకమైనటువంటి కోరికను వెల్లబుచ్చుతున్నామని కూడా రాహుల్ గాంధీ చెప్పడము, దాంతో పాటు డిప్యూటీ స్పీకర్ ఉపసభాపతిగా విపక్షాలకు అవకాశం కల్పించాలని, ఇది గతంలో ఉన్నటువంటి
సాంప్రదాయము, దీనికి అనుగుణంగా వ్యవహరించాలి అని చెప్పి తాము కోరుతున్నామని రాహుల్ గాంధీ నేరుగానే తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత కూడా అధికార పక్షం వైపు నుంచి ఎలాంటి సందేశం గాని, ఎలాంటి సూచనప్రాయమైనటువంటి అంగీకారం గాని, దానికి సంబంధించి చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని కానీ అక్కడ ఎటువంటి రాకపోవడంతో విపక్షాల తరఫున పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించాయి. తాము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని లోక్సభలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కు తాము సందేశాన్ని పంపించామని, కానీ ఇప్పటి వరకు సమయం ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో సమయం మించిపోతుంది కాబట్టి తాము తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లుగా రాహుల్ గాంధీ, అదే సందర్భంలో కేసీ వేణుగోపాల్ ఇరువురు నేతలు స్పష్టం చేయటము, ఆ తదుపరి సీనియర్ నేతగా ఇప్పటికీ 8 సార్లు లోక్సభకు వరుసగా ఎంపికవుతూ వస్తున్నటువంటి కేరళ ఎంపీ కొడిక్కన్ సురేష్ ను స్పీకర్ పదవికి నిలబెడుతూ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే వాస్తవానికి స్పీకర్ ఎంపిక అనేది అధికార పక్షం వైపు నుంచి జరుగుతుంది. విపక్షాలు తమ డిమాండ్లను అదే సందర్భంలో ఉపసభాపతిని తమకు ఇవ్వాలి అని చెప్పి ప్రతిసారి కోరుతూనే ఉన్నాయి. 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్ల కాలం పాటు ఉపసభాపతి అనేటువంటి అవకాశమే లేకుండా స్పీకర్ గా ఉన్న స్థానంలో ఉన్నటువంటి ఓం బిర్లానే మొత్తం వ్యవహారం అంతా నడిపించడం జరిగింది. సో ఇప్పుడు అధికార పక్షానికి విపక్షానికి మధ్య కొంత నెంబర్ గేమ్ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో తమకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని తాము కూడా నిలబెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి అధికార పక్షం అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో తమకు కూడా సహకరించాల్సి ఉంది. తాము కూడా సభా కార్యకలాపాల నిర్వహణకు, సభలో జరగాల్సినటువంటి బిల్లుల వ్యవహారము, ఇతరత్ర అన్నిటి విషయంలో తాము కూడా అధికార పక్షానికి కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే తాము తమ డిమాండ్ ముందు పెట్టినప్పటికీ విపక్షాల వైపు నుంచి వచ్చినటువంటి డిమాండ్ ను సానుకూలంగా తీసుకునే పరిస్థితుల్లో అధికార పక్షం లేదు కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీకి నిలబెట్టాలని చెప్పి అనుకున్నాము. అందుకు అనుగుణంగానే నామినేషన్ దాఖలు చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో రేపు జరగాల్సినటువంటి స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా ఇప్పటికీ నామినేషన్లు దాఖలు చేయడము, ఈ రోజు సాయంత్రం వరకు అందుకు సంబంధించినటువంటి ఖరారు ఎవరెవరు పోటీలో ఉన్నారు ఏంటనే విషయాలన్నిటిపైన ఒక నిర్ణయం వెలువడబోతుంది కాబట్టి ఇందుకు అనుగుణంగానే స్పీకర్ ఎన్నిక రేపు జరగబోతుంది. ఈ స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి భర్తృహరి మహతాబ్ కొనసాగించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిసారి అధికార పక్షానికి విపక్షానికి మధ్య ఎంత గ్యాప్ ఉన్నప్పటికీ స్పీకర్ పదవి వ్యవహారంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విపక్షాలు తాము పట్టు వీడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఉపసభాపతిని తాము దక్కించుకోవాలనేటువంటి తలంపుతో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే భారత పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ధన్యవాదాలు అరుణ్. अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए। ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए। ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए। राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे। अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है। तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है, तो नियत साफ नहीं है। नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए। और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा। ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో కుప్పానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
స్వప్న మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ పదవి బాధ్యతలు చేపట్టాక తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనకు సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి పిఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మన దగ్గర గంగాధర నెల్లూరు శాసనసభ్యులు ఉన్నారు, థామస్ ఆయన అడిగి మనం తెలుసుకున్నాం. సరే, ముఖ్యమంత్రి పర్యటన ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇప్పుడు చూసారంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా గవర్నమెంట్ వచ్చి చాలా వర్స్ట్ గా జరిగింది. ఎక్కడ చూసినా మా కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టించినారు. సో కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ పైనే మా ఫోకస్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మేమందరూ కూడా వెహికల్లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆశతో ఎదురు చూస్తున్నాము. మా ఫోకస్ అంతా మెయిన్గా డెవలప్మెంట్ పైనే ఉంటుంది. సో కాబట్టి యూత్కి జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత మాది, అదేవిధంగా మంచి ప్రభుత్వం జరపాల్సిన బాధ్యత మాది. సో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము అండగా ఉంటాము. అదేవిధంగా గంగాధర నెల్లూరు వెనుకబడి నియోజకవర్గం కాబట్టి అక్కడ కొత్త కంపెనీలు అంతా తీసుకొచ్చి యూత్ అందరికీ జాబ్ ఇవ్వాలని చెప్పేసి మా ఉద్దేశం. ఇది కాకుండా ఆల్రెడీ మెగా డిఎస్సికి ఆల్రెడీ మన ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చెప్పినట్లే మేము ఏమేమి వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా చేసి చూపిస్తాము. ఇది కాకుండా వాలంటీర్లకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం సచివాలయం నుంచి డైరెక్ట్గా వాళ్ళకే చేరేటట్టుగా మేము చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా మంచి ప్రభుత్వాన్ని మీరు చూడబోతారు. పక్షపాతం లేకుండా ప్రజలకి అందుబాటులో మేమందరూ కూడా ఉంటాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా శనివారం విజయవాడలో మన పార్టీ కార్యాలయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు. మా నియోజకవర్గంలో కూడా మేము వీక్లీ రివ్యూ పెట్టుకుంటున్నాము. ఏ ఇష్యూనా కూడా ప్రజలతో మమేకమై అక్కడక్కడే సాల్వ్ చేసి మంచి ప్రభుత్వం ఇవ్వడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఈ 5 రోజులు ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి మంచి బాట వేసి మంచి డెవలప్మెంట్ చూపించి పిల్లలందరికీ కూడా మంచి ట్రాక్లో పెట్టి మంచిగా వాళ్ళందరికీ కూడా జాబ్ ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ. సో ఇది పరిస్థితి. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కొద్దిసేపు తర్వాత పర్యటన ప్రారంభమవుతుంది. ముందుగా ఇటీవల ఆగిపోయిన అంటే 2014 నుంచి 19 వరకు దాదాపు 85% పనులు పూర్తి చేసి కేవలం 15% మాత్రమే మిగిలిపోయిన హంద్రీనివా ఎత్తిపోతల పథకం కుప్పం బ్రాంచ్ కెనాల్ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఆ తర్వాత ఆర్ఎన్బి రోడ్ల భవనాల అతిథి గృహంలో రాత్రికి బస చేసి తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మొదటి రోజు పర్యటన ముగుస్తుంది. తర్వాత 2వ రోజు ఉదయం తిరిగి కుప్పం సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మళ్ళీ హంద్రీనివా ఎత్తిపోతల పథకంలో భాగంగా శాంతిపురం మండలం ప్రాంతంలో ఉన్న కాలువను పరిశీలించనున్నారు. మన దగ్గర నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు? ఈ రోజు మా ఆరాధ్య దైవం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు ముఖ్యమంత్రి హోదాలో మాకు వస్తున్న మాకందరికి పండుగ వాతావరణం. దయచేసి ఈ 5 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో మాకు విపరీతమైనటువంటి మా పైన తప్పుడు కేసులు పెట్టడం కానీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడే విధంగా చేశారు. మా దేవుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఆగిపోయిన పనులన్నిటి కూడా ఈవేళే ప్రతి గ్రామ పంచాయతీ కూడా 1 కోటి రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీ 2 కోట్ల రూపాయలతో జీవో తీసుకుని మా ముఖ్యమంత్రి గారు తొలిడుగు పెడుతున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నుంచి పరుగులు పెడుతున్నాయి. అదేవిధంగా 85% పూర్తయినటువంటి హంద్రీనివా కాలువను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి తక్షణమే పరిశీలన చేసి రేపటి నుంచి కూడా కార్యక్రమాలు జరిగే విధంగా ఇవాళ సారు జల్లిగానిపల్లి దగ్గర 1 గంటకు అక్కడ పోయి కాళ్ళను పరిశీలిస్తారు. అటువైపు అటు నుంచి చిన్నారెడ్డి గారు చూసుకుని ఆ పనులు వేగవంతం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. కాబట్టి కుప్పం ప్రజల దృష్టిలో మా దేవుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మేమని కలలు కన్నాం. తప్పకుండా మా ప్రాంతానికి స్వర్ణయుగం వస్తుంది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా మధ్యలో ఆగిపోయిన హంద్రీనివా ఎత్తిపోతల పథకం పనులను జల్లిగానిపల్లి, చిన్నదూడిపల్లి ప్రాంతాల్లో పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ తర్వాత ఈ రోజు పర్యటన ముగిరింది. 2 రోజుల పాటు అటు అధికారులతో సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులతో సమీక్ష సమావేశాలు, అంటే 2 రకాలుగా ముఖ్యమంత్రి హోదాలో నియోజకవర్గ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అధినేతగా పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను ఈ పర్యటనలో ఆయన పరిశీలించనున్నారు.
ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. స్వప్న, కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. వివిధ విభాగాల్లోని విశ్రాంత, అఖిల భారత సర్వీసు విశ్రాంత అధికారుల రాజీనామాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాజీ సీఎం జగన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ శర్మ, 12వ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ ఎండీ మధుసూదన్ రాజీనామాల్ని ప్రభుత్వం ఆమోదించింది. అలాగే రైతు సాధికార సంస్థ వీసీ ఎండీ టి విజయ, అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారి కె గోపీనాథ్ రాజీనామాల్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి ప్రేమ్చంద్రారెడ్డి రాజీనామా చేయగా దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు రాజీనామాల్ని ఆమోదిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని రైతుల తిరుమల పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. అమరావతి ఆకాంక్ష నెరవేరడంతో వెంకటపాలెంలోని తీతీది ఆలయం నుంచి ప్రారంభించి మొదటి రోజు తుళ్లూరు మండలం పెదపరిమి వరకు నడిచారు. ఇవాళ పెదపరిమి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తాడికొండ చేరుకున్న మహిళా రైతులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలు ఓట్ల రూపంలో ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 2022లో చేసిన నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 24వ తారీఖు వరకు జరిగిన పాదయాత్ర ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో జనాలు, అదే విధంగా అమరావతి గురించి, అమరావతి రైతుల గురించి అదే స్పందన ప్రజల్లో కనపడతా ఉంది. 2-3 రోజులు వెళ్ళబోయే ఊర్ల వాళ్ళు కూడా మాకు ఇప్పటికే ఫోన్ చేసి మేము ఆతిథ్యం ఇస్తాము, మీరు అక్కడ ఎవరికి ఒప్పుకోబాకండి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మాకేం అర్థమవుతుందంటే ప్రజల్లో అంటే మా ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పథకాల కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్ర అమరావతి అభివృద్ధి చెందాలి, తద్వారా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని ఒక కసితో ఈ ఎన్డీఏ కూటమి గెలిపించారని మాకు అనిపిస్తాం. ఒకప్పుడు మేము కోర్టుకి విన్నవించుకున్నాము, వాళ్ళు కొంచెం మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అలాగనే వాళ్ళతో కూడా కోర్టు గాని ఎవరైనా గాని మా బాధ గాని ప్రతి ఒక్క దేవుడు మొర ఆలకించాడు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలా, వీళ్ళు ప్రజలేలే, 1000 ఇద్దాం 2000 ఇద్దాం వాళ్ళే వేస్తారు అనుకుంటారేమో, రూపాయితో ఎవరు పరిపాలన చేయలేరు. గత 5 సంవత్సరాల పరిపాలనలో అమరావతి రైతులుగా మేము ఎంత నరక వేదన అనుభవించామో మీ అందరికీ తెలుసు. పక్క రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అన్నప్పుడు మేము చాలా బాధపడే వాళ్ళం, ఇదేంటా ఇలా అంటున్నారని చెప్పి. కానీ గొర్రెలు కాదు, వీళ్ళకి కూడా ఆలోచించే శక్తి ఉంది, వీళ్ళకి కూడా బుర్ర ఉంది. ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కొల్చాలని వీళ్ళకి తెలుసు అనేది మాత్రం నిరూపించుకున్నారు. అందరికీ 5 కోట్ల ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈ రోజు మా అమరావతి కూడా నిలబడింది, న్యాయం గెలిచింది, ధర్మం మా వైపున ఉంది. అందుకే మళ్ళీ మేము పాదయాత్ర ద్వారా వెళ్ళి ఆ దేవుడిని మళ్ళీ మా మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నామండి. రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది. గత 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అందరూ కూడా కులాలు మతాలు అతీతంగా అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ఊహించినటువంటి మంచి మెజార్టీ ఇచ్చారు. మేము దారిలో ప్రతి ఊర్లో కూడా చాలా స్పందన బాగుందండి. ఎక్కడికక్కడ కూడా మేము అనుకున్న దానికంటే కూడా వాళ్ళే అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. టిఫిన్లు పెట్టడం కానీ, భోజనాలు కానివ్వండి, వసతి కానివ్వండి, మమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నారండి. వాళ్ళు పర్చూరు నుంచి కూడా ఫోన్ చేశారు, మీరు మా ఊరు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పనేసి. అమరావతి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేరుద్దని మేము ఆశిస్తున్నామండి. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ ఇందిరానగర్ కాలనీ వాసులు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తాగునీరు సరఫరా చేసేంత వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట బైఠాయించారు. గత 4 రోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకొని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోరు. ఆఫీస్కి వచ్చిన 3 రోజులైంది, వచ్చినట్టు తింటాను. ఒక్క బిల్లు కొనుక్కుంటే 15 రూపాయలు నీళ్ళు మేము ఆ రకంగా వంట చేసుకోవాలా, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా. స్కూల్ తీసినారు, పిల్లలు స్కూల్ పోతారు, బస్సులు పెడితే ఎప్పుడు వస్తాయని కాసుకోవాలా నీళ్లు. ఏదో మాకు పరిష్కారం చేయాలన్నా అది తెచ్చుకోవచ్చు. పని పోయి డబ్బులు తెచ్చుకొని నీళ్ళు కొనేది ఏంది, మేము 15 రూపాయలు బింది. అది వచ్చినాయి నీళ్ళే నిలిచినాడు, ఇస్తే 5 ఇండ్లకు వచ్చినాయి, ఇండ్లకన్నీ రాలేదు. మా బంద్ చేసినాడు, మళ్ళా 8 పని చేసినాడు వాళ్ళకని ఇడిసి మనం అడిగితే లేవు నీళ్ళు అన్నారు. నిన్న సాయంకాలం వచ్చి అడిగితే లేవు. వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలో ఒకరి పేరుపై ఉన్న విలువైన స్థలాలు, భూములు వేరే వారి పేరుపై ఆన్లైన్లో ఎక్కించడం వివాదాస్పదంగా మారింది. గోపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నా చేశారు. స్థానిక నెల్లూరు రోడ్డు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న 809 సర్వే నంబర్లో 5 ఎకరాల 8 సెంట్ల స్థలాన్ని జూటూరు వారి వద్ద 130 మంది ఉమ్మడిగా కొన్నారు. కమర్షియల్ ప్లాట్ల కింద డబ్బు కట్టి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ స్థలంలో 2 ఎకరాల 54 సెంట్లను నూనె రాజేశ్వరి పేరుతో ఆన్లైన్లో ఎక్కించారని బాధితులు ఆరోపించారు. తహసీల్దార్ లంచం తీసుకుని నూనె రాజేశ్వరి పేరుతో ఆన్లైన్లో ఎక్కించారని ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఎలాంటి ఎవిడెన్స్ లేని నూనె రాజేశ్వరి అనే ఆమె కాడ 25 లక్షల రూపాయలు మన బద్వేలు ఈయన గోపావరం మండలం ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని ఆమెకు 2 ఎకరాల 54 సెంట్లు అనేది ఆమె పేరుతో ఆన్లైన్ ఎక్కించిండు. ఆ ఆన్లైన్ పేపర్స్ తీసుకొని ఆమె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి నేను ఏరే వాళ్ళకి ఇస్తాను, నా కాడి నుంచి వాళ్ళకు రిజిస్టర్ చేయమని ఆమె అడుగుతాను. మేమందరం బాధ్యతలు అందరం పోయి సబ్ రిజిస్ట్రార్ గారికి మా కోడి వినిపించుకున్నాం. వినిపిస్తే ఆమె మాకు ఒక 10 రోజులు టైం ఇచ్చింది. మీరు ఎంఆర్ఓ గారు అది ఎట్లా డిస్ప్యూట్ లో అనేది ఏ విధంగా ఆన్లైన్ చేసేదో మీరు ఎంఆర్ఓ గారిని అడగండి, మీరు ఎంఆర్ఓ గారికి ఆయన ఒక లెటర్ దాండి, నేను రిజిస్టర్ కాకుండా ఆపుతాను అంటాను. ఇతను లెటర్ ఇమ్మంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నా మళ్ళా ఒత్తిడి పెడతారనేసి వాళ్ళని ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోకుండా నన్నేం మీరు చేయలేరని మొండిగా వ్యవహరించి మాకు జవాబిస్తాడు. దేశంలో 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదిరించిన మహానుభావులందరికీ ఇవాళ నివాళులర్పించే రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాథమిక స్వేచ్ఛను ప్రతి భారతీయుడు ఎంతో గౌరవించే రాజ్యాంగాన్ని ఎలా కాంగ్రెస్ తుంగలో తొక్కిందో ఈ రోజు మనకు గుర్తు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రతి ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి యావత్ దేశాన్ని జైలుపాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్తో విభేదించే ఏ వ్యక్తినైనా హింసించారన్న మోదీ బడుగు బలహీన వర్గాలే లక్ష్యంగా సామాజికంగా తిరోగమన విధానాలు తెరపైకి తెచ్చారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్కి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను చెప్పుకునే హక్కు లేదన్నారు. ఇదే కాంగ్రెస్ నేతలు లెక్కలేనన్నిసార్లు ఆర్టికల్ 356 విధించారని, పత్రికా స్వేచ్ఛను హరించారని, సమాఖ్య వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన మనస్తత్వం కాంగ్రెస్లో ఇంకా సజీవంగానే ఉందన్నారు. తమ చర్యల్ని దాచిపెడతామని కాంగ్రెస్ చూసినా భారతీయులు అవి గుర్తుంచుకొని వారిని పదే పదే తిరస్కరిస్తున్నారని మోదీ చెప్పారు.